మన మధ్యలో మార్కు బాబు గారు ఉన్నారు. వారు వచ్చి గ్రీటింగ్స్ తెలియపరచాలని వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకముగా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధముగా క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి అనైక్యత, దానిని బేస్ చేసుకొని ఈనాడు క్రైస్తవ సమాజంపై జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి దాడులను ఉద్దేశించి క్రైస్తవ సమాజంలో ఈనాడు అనేక మంది వారియర్స్ ఫైట్ చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా. అందులో ప్రార్థన పరులైనటువంటి వారు మొట్టమొదట ఉన్నారని చెప్పుకోవాలి. సేవకులు, యూత్ కాంగ్రిగేషన్ అందరూ కూడా వారి వారి స్థాయిలో అందరూ కూడా ఎదిరిస్తున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో అనేక మంది దేవుని కొరకు రోషము కలిగినటువంటి సైనికుల వలె, ఒక స్టెఫెన్ వలె, ఒక సంసోను వలె సత్యమును చేతబట్టి అసత్యవాదులందరినీ ఎదిరించడం కొరకు తెగించినటువంటి శూరులలో ఒకరు ఈనాడు బ్రదర్ అభినయ్ దర్శన్, ఒకరు అజయ్ బాబు గారు, ఇలా అనేక మంది. మేమును ఎన్నో సంవత్సరాలుగా దీని కొరకు దేశవ్యాప్తముగా పర్యటిస్తూ పోరాడుతూనే ఉన్నాం. దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశమును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దీనిని ఇంకా ఉధృతముగా ప్రజలందరి దృష్టికి తీసుకొని వెళ్ళడం కొరకు సిపిఎఫ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు అభినయ్ దర్శన్ నిర్వహిస్తూ వచ్చారు. అంతేకాకుండా ఇప్పుడు సిపిఎఫ్ టీవీ, సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి దైవజనులందరికీ, విశ్వాసుల దగ్గరికి, అక్కడ ఉంటున్నటువంటి కాంగ్రిగేషన్ ఏదైతే ఉంటుందో వాళ్ళందరి దగ్గరికి మనము చేరువై రేపు రాబోయే భవిష్యత్తులో అందరినీ కూడా 133వ కీర్తన 1వ వచనం మనమందరం చదువుకుంటాము, సుపరిచితమే. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని. అయితే అందరినీ ఐక్యతలోనికి నడిపించడం కొరకు ఈ యొక్క సిపిఎఫ్ టీవీ, సిపిఎఫ్ కార్యక్రమాలన్నీ కూడా రేపు తోడ్పడబోతున్నాయి. రేపు ఒక గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప నాందిని తీసుకుని రావడం కొరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉపయోగపడబోతున్నాయి. వాటి కొరకు మనమందరము కూడా ప్రార్థించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా ఈనాడు డినామినేషన్ భేదము లేకుండా క్రైస్తవ సమాజములో ఉన్నటువంటి బోధకులను, సువార్థికులను అందరినీ కూడా మనము కలుపుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీని కొరకు మనము ముందు ప్రార్థన చేయాలి. తరువాత చిన్న ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరికీ కూడా. నేను ఒక మెట్టు కిందికి దిగి రావాలా అనేటువంటి ప్రాబ్లం ఉంది అందరికీ కూడా. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారే ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడయ్యుండి తన్ను తానుగా రిక్తునిగా చేసుకొని ఈ లోకములోనికి దిగి వచ్చిందే కాకుండా శిష్యుల పాదాలు కడిగాడు. అసలు ఈ లోకములో గురువు అనబడినటువంటి ఎవ్వరూ చెయ్యనటువంటి ఒక గొప్ప కార్యం అది. గురువులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పాదాలు మొక్కించుకున్నారే తప్ప శిష్యులందరినీ ఏ యొక్క శిష్యుని యొక్క పాదాలు ఏ గురువు ఇప్పటి వరకు కనీసం టచ్ కూడా చేయలేదు. అజయ్ బాబు గారికి స్వాగతం, సుస్వాగతం. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు
మనకు చూపిస్తున్నటువంటి ఒక గొప్ప రోల్ మోడల్. నేను నా శిష్యుల యొక్క పాదాలను ఆయన టచ్ చేయడం కాదు, శుభ్రంగా కడిగాడు ఆయన. అంతటి ఒక గొప్ప లెసన్ని మనకు యేసుక్రీస్తు ప్రభువుల వారు నేర్పించారు. ఆయన యొక్క సర్వజ్ఞతను, సర్వశక్తిమత్వమును, సర్వవ్యాపకత్వమును ఆయన పరలోకములోనే వదిలిపెట్టుకొని రిక్తునిగా దిగి వచ్చి తన శిష్యులకు చేసినటువంటి దానిని మనం ఒకసారి గుర్తుపెట్టుకోగలిగితే మనము అందరికీ సర్వ్ చేయగలుగుతాము. అంతటి తగ్గింపు మనలో ఉన్నప్పుడు ఖచ్చితముగా మనము ఆఖరి వ్యక్తి వరకు మనము వెళ్ళగలుగుతాము, కలవగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాన్నంతా కూడా సఫలీకృతం చేయగలుగుతాం. అయితే ఈనాడు మరి సిపిఎఫ్ ద్వారా ఈ కార్యక్రమము సజావుగా సంపూర్ణముగా జరగాలని మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరము కలిసి 133వ కీర్తన 1వ వచనాన్ని నెరవేర్చుదాం. ఈనాడు మన మీద జరుగుతున్నటువంటి దాడి అతి భయంకరమైనది. వారికి గాయపరచడానికి శక్తి ఉంది, ఆ ఉద్దేశము ఉంది. మనమేమో గొర్రెపిల్ల లాంటి స్వభావం కలిగినటువంటి వారు. హాని చేసే ఉద్దేశము లేదు, హాని చేసేటువంటి శక్తి కూడా మన దగ్గర లేదు. మనకున్నది దేవుని యొక్క శక్తి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎంత పెద్ద దైవజనుడైనా ఈ మధ్య కొంతమంది పెద్దలు మాట్లాడుతూ మన ప్రార్థన తగ్గిపోయింది గనుక మన మీద ఈ దాడులు జరుగుతున్నాయి అన్నారు. మంచిది ఆ మాట. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. దేవుడు మనకు అనేకమైనటువంటి వరములను, ఆశీర్వాదాలను ఇచ్చాడు. అందులో ఒకటి సోషల్ స్టేటస్ కూడా ఒకటి ఇచ్చాడు దేవుడు మనకు. అది ఓటు హక్కు ఇవ్వడం వల్ల. ఈనాడు క్రైస్తవ సమాజంలో, దళితులలో, మైనారిటీలలో, ముస్లిమ్స్లో ఉన్నటువంటి ఒక పెద్ద లోటు ఏంటంటే అంబేద్కర్ గారి ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఓటును నిర్లక్ష్యముగా చూడడం. ఈ ఆయుధాన్ని మనము వాడుకునేటట్లుగా అందరినీ మోటివేట్ చేస్తూ, అందరిలో ఐక్యతను తీసుకొస్తూ మనం ఒక బలమైన శక్తిగా ఎదిగి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. మరి దాని కొరకు ఏదైతే క్రైస్తవులలో ఐక్యతను, అంతేకాకుండా మనలందరినీ కూడా ఒక శక్తిగా ఎదిగి మన మీద దాడి చేస్తున్నటువంటి శక్తులను ఎదిరించడం కొరకు ఒక బలమైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి జనాంగముగా తయారు చేయడం కొరకు మరి సిటిజన్ ప్రొటెక్షన్ ఫోర్స్ టీవీ దోహదపడుతుందని, దాని కొరకు మరి వారు చేయబోతున్నటువంటి ప్రతి ప్రయత్నం సఫలీకృతం అవుతుంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.